Hello viewers, so once again in front of you with a new topic in English grammar, voice. Already వినే ఉంటారు, voice is of two types, active voice and passive voice. సో యాక్చువల్లీ ఈ రెండింటికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? చిన్నగా చెప్పాలంటే తెలుగులో మనం అంటాం మనం ముక్కేదంటే ఇది, ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, ది అదర్ వే రౌండ్, చుట్టూ తిరిగి కూడా చెప్పొచ్చు. అట్లా ఒక విషయాన్ని సూటిగా చెప్పడం, ఇంకొక యాంగిల్లో చెప్పడం అనేది రెండు విధాలుగా జరగడానికి అవకాశం ఉంది. సో అట్లా ఒకే విషయాన్ని ఒక విధంగా చెప్పినప్పుడు యాక్టివ్ వాయిస్ అంటాము, ఇంకో రకంగా చెప్పినప్పుడు ప్యాసివ్ వాయిస్ అంటాం. అయితే ఎలా చెప్పినప్పుడు యాక్టివ్ వాయిస్, ఎలా చెప్పినప్పుడు ప్యాసివ్ వాయిస్ అనేది చాలా డీటెయిల్గా ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ ఎ సింపుల్ సెంటెన్స్, హీ రైట్స్ novels. This is a very simple sentence. ఒకసారి చూడండి. మామూలుగా బేసిక్ నాలెడ్జ్ మీకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనే దాని మీద ఉందని నేను అనుకుంటున్నా. సో ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎక్కడ? దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటిది? నావెల్స్. అండ్ యూ ఆల్ నో రైట్స్ ఈజ్ ద వర్బ్. అయితే దిస్ ఇస్ అ వర్బ్, అంటే ఇదొక యాక్షన్. ఈ యాక్షన్ ఎవరు చేశారు? ఇక్కడ చెప్పినటువంటి హీ చేశాడు. హీ రైట్స్ నావెల్స్. ఈ యాక్షన్ ఎవరు చేశారు? ఇతను చేశాడు. యాక్షన్ ఏంటి ఇక్కడ? రైటింగ్ ద నావెల్. సో ఇతను సబ్జెక్ట్ అనుకున్నాం. ఈ సబ్జెక్టు ఈ యాక్షన్ని కనుక చేస్తే, అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కనుక ఈ యాక్షన్ చేస్తే, అంటే ఈ సబ్జెక్ట్ కనుక యాక్షన్ యొక్క డూయర్ అయితే, అంటే ఇతను కనుక కర్త, ఈ యాక్షన్ని చేసిన అతను ఇతనే కనుక అయితే, దెన్ ద సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ యాక్టివ్ వాయిస్. ఐల్ టెల్ యూ వన్స్ అగైన్, ఇఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఈ యాక్షన్ని ఈ సబ్జెక్ట్ కనుక చేస్తే అప్పుడు ఈ సెంటెన్స్ మొత్తాన్ని యాక్టివ్ వాయిస్లో ఉంది అని చెప్పొచ్చు. సో ఇది మెయిన్ ఇండికేషన్, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా అని చెప్పడానికి. ఓకే, అంటే ఇది ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు మరి అంటే, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. జనరల్గా సెంటెన్స్ బిగినింగ్గా మనం సబ్జెక్ట్ చూస్తాము, ఆ తర్వాత చివర్లో మనం ఆబ్జెక్ట్ చూస్తాము. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మనం ముందుకు పెట్టి కూడా సెంటెన్స్ రాయొచ్చా? ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ సపోజ్ సింగిల్ నావెల్ అనుకుంటే, ఎ నావెల్ ఈజ్ రిటన్ బై హిమ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది? నావెల్. అయితే ఈ సబ్జెక్టు ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ఏదైతే ఉందో, ఈజ్ రిటన్, ఈ సబ్జెక్టు ఈ వర్బ్ని చేశాడా? అంటే ఇతను ఈ పనిని కర్తనా? ఈ పనికి కర్తనా? కాదు కదా, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దాట్. అంటే ద సబ్జెక్ట్ హియర్ ఈజ్ నాట్ ద డూయర్, బట్ దాని ఎఫెక్ట్, అంటే ఈజ్ ద సఫరర్ అంటాం మనం. అంటే ఇతను డూయర్ కాదు ఇక్కడ, కానీ ఇతన్ని సఫరర్ అంటాం. అంటే ఈ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఇది, ఈ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఇది. సో అట్లాంటప్పుడు ఈ సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. అంటే ఒక యాక్షన్ని సబ్జెక్ట్ చేసినప్పుడు, దట్ సెంటెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ చేసినప్పుడు, సబ్జెక్ట్ డూయర్ అయినప్పుడు, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టే యాక్షన్ యొక్క డూయర్ అయినప్పుడు ద సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఈ సబ్జెక్ట్ డూయర్ కానప్పుడు, ఈ యాక్షన్ యొక్క ఎఫెక్ట్ మాత్రమే ఇతను అన్నప్పుడు, దెన్ ద సెంటెన్స్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటాను. సో అట్లా మనం ఒక విషయాన్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. మరి ఏ సెంటెన్స్నైనా మనం ఇలా రెండు రకాలుగా రాయొచ్చా? జస్ట్ థింక్ ఆఫ్ ఎనీ సెంటెన్స్ని రాయొచ్చా ఇట్లా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ వన్ సెంటెన్స్. బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్.
ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకుందాం, బర్డ్స్ ఫ్లై ఇన్ ద ఎయిర్ అన్నాం. ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, మరి ఇది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని ఇటు తీసుకొచ్చి మనం సెంటెన్స్, అంటే ఈ ఎయిర్ని ముందుకు తీసుకొచ్చి మనం సెంటెన్స్ని రీరైట్ చేయొచ్చా, అంటే ప్యాసివ్ వాయిస్లో పెట్టొచ్చా? ట్రై చేయండి. ఎయిర్ ఈజ్ బీయింగ్ ఇట్లాంటిది ఏమన్నా చేయొచ్చా? యూ కాంట్ డూ దట్. అంటే ఆల్ సెంటెన్సెస్ కెనాట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. అంటే ఈ వర్బ్ ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవాలి, బర్డ్స్ ఫ్లై, వాట్ కానీ హూమ్ కానీ అని క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు ఇఫ్ యూ గెట్ ది ఆన్సర్స్ దెన్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు. దిస్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. కాబట్టి ఆబ్జెక్ట్స్ని తీసుకునేటువంటి వర్బ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటినే మనం ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉన్న కేసులో మాత్రమే మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చొచ్చు. అదర్వైజ్ అంటే ఇంకా ఇంట్రాన్సిటివ్ అంటే దాన్ని కానప్పుడు దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటాము. అట్లాంటి వర్బ్స్ ఉన్నప్పుడు యూ కాంట్ చేంజ్ ఇట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో అట్లా నాట్ ఆల్ ద సెంటెన్సెస్ క్యాన్ బి చేంజ్డ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో అట్లా మనం చేంజ్ చేయాలంటే దానికి సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ నో ఇంపార్టెన్స్ ఏంటి, అంటే ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్కి అంటే జనరల్గా ఏ సందర్భంలో వాడతాము అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. మరి ఎందుకు స్ట్రైట్గానే చెప్పొచ్చు కదా, వై షుడ్ వి సే ద థింగ్స్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, ఇలా ఎందుకు చెప్పాలి, అలా చెప్పడం అవసరమా అనే క్వశ్చన్ కూడా మనం వేసుకోవాలి. వై ప్యాసివ్ వాయిస్ అండ్ ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఏ కండిషన్స్లో, ఇన్ వాట్ కండిషన్స్ వీ యూజ్ ద ప్యాసివ్ వాయిస్. అంటే సమ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, సమ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ద డూయర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అంటే ఎవరైతే పని చేస్తారో అది ఇంపార్టెంట్ కాదు, పని మాత్రమే ముఖ్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు సే స్ట్రీట్ లైట్స్ ఆర్ inaugurated అంటాను. ఓకే, జనరల్గా ఇనాగ్రేషన్ అనగానే ఎవరో ఒకరు చేస్తారు, పెద్దవాళ్ళు, కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఇంకేదన్నా ఇంపార్టెంట్ పీపుల్. సో ఒక ఊర్లో స్ట్రీట్ లైట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. మనకు ఏ అంశం ఇంపార్టెంట్ ఇక్కడ, ఆ పర్టికులర్ ఊర్లో స్ట్రీట్ లైట్స్ స్టార్ట్ అయ్యావి అనేవి ఇంపార్టెంటా, పర్టికులర్ వ్యక్తి వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసినాడు అనేది ఇంపార్టెంటా? సో వాట్ ఈస్ ద న్యూస్ అంటే స్ట్రీట్ లైట్స్ అనేవి ఆ ఊర్లోకి వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ. అంటే జనరల్గా మనం ఇవి ఇట్లాంటి సందర్భాలు ఎక్కడ చూస్తుంటామంటే యూ సీ ఇన్ ద న్యూస్ పేపర్స్. అంటే జనరల్గా కొన్ని హెడ్లైన్స్ చూడండి మీరు, స్ట్రీట్ లైట్స్ ఆన్ ఇనాగ్రేటెడ్ బై ద కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఇంపార్టెంట్ కాదు, కలెక్టర్ పొద్దున్న లేస్తే బోల్డ్ అని ఇనాగ్రేషన్ చేస్తూ ఉంటాడు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకు పర్టికులర్ ఊళ్ళో ఈ సౌకర్యం వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా అంటే వెన్ ద యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఎవరు చేశారనే దానికన్నా వెన్ ద యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, దాని యొక్క ఎఫెక్ట్ మాత్రమే ఇంపార్టెంట్ అన్న సందర్భాల్లో వీ యూస్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చే క్రమం జనరల్గా ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడు, పైన మామూలుగా ఒక సెంటెన్స్ ఇచ్చేసి దానికి ఇచ్చేటువంటి 4 ఆప్షన్స్లో దీని ప్యాసివ్ ఫామ్లో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఇస్తాడు విత్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్. దాంట్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. సో అట్లా డైరెక్ట్గానే ఈ క్వశ్చన్ ఉంటుంది. లేకపోతే మీకు ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి బిగిన్ ద సెంటెన్స్ విత్ అంటాడు. ఇంతకుముందు మన సెంటెన్స్ చెప్పుకున్నప్పుడు ఈ హీ రైట్స్ నావెల్స్ అన్నప్పుడు ఏ నావెల్ అని చెప్పి సెంటెన్స్ని రీరైట్ చేయండి అంటాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ చేంజింగ్ ద వాయిస్ అని మనం అర్థం చేసుకోవాలి. జనరల్గా క్వశ్చన్స్ అలా ఆడతాడు. ఈ మధ్య కాలంలో డైరెక్ట్గా అడగడం కాకుండా ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చేసి రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఎ నావెల్ అని చెప్పి డాష్ చేసి వదిలేస్తాడు. సో అట్లా మీరు దాన్ని ప్యాసివ్ వాయిస్గా మార్చాలనేది గుర్తించి యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. సో అట్లా ఎట్లా మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తాం. సో
సో నౌ విల్ సీ ద ఫస్ట్ బేసిక్ రూల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి సీక్వెన్స్గా చెప్తాను నేను. ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, ఐల్ టెల్ యూ. రమేష్ ప్లేస్ క్రికెట్. సపోజ్ దిస్ ఇస్ వన్ సెంటెన్స్. ఇక్కడ ప్లేస్ అనేది వర్బ్, రమేష్ అనేది సబ్జెక్టు. ఈ యాక్షన్ ఎవరు చేస్తున్నారు? రమేష్ చేస్తున్నాడు. అంటే హీ ఈజ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇది ఆబ్జెక్ట్. రమేష్ ప్లేస్ వాట్? క్రికెట్. సో అట్లా వాట్ కానీ హూమ్ కానీ మనం క్వశ్చన్ వేసుకుంటే వచ్చేటువంటి ఆన్సరే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్, క్రికెట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇది రమేష్ ఈజ్ ద డూయర్ ఆఫ్ దిస్ యాక్షన్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద సబ్జెక్ట్. కాబట్టి మనం క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నాం ఇక్కడ? దిస్ ఈజ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. మరి దీని యొక్క ప్యాసివ్ ఫామ్ రాయడానికి బేసిక్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీటి యొక్క ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఏది? ఆబ్జెక్ట్ మనకి సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. అంటే ఏంటిది? క్రికెట్ నీ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు రమేష్ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. ఓకే, అట్లా ఫస్ట్ నీ సబ్జెక్టు ఆబ్జెక్టు వాటి యొక్క పొజిషన్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, మనం అంతకుముందు టెన్సెస్ మాట్లాడుకున్నప్పుడు మనం ఫోర్ ఫార్మ్స్ లేదా 5 ఫార్మ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, వర్బ్ ఫార్మ్స్. దాంట్లో ఫస్ట్ V1, V2, V3, V4 అన్నాము. V5 ఈజ్ ఆల్వేస్ ద ఎస్ ఫార్మ్. సో ఇది మనం లేదు అనుకుంటే 4 ఫార్మ్స్. దాంట్లో ఫస్ట్ది బేసిక్ ప్లే, ఇది బేసిక్ వర్బ్ ప్రజెంట్ టెన్స్. తర్వాత V2 పాస్ట్ టెన్స్. మూడోది పార్టిసిపుల్ అని చెప్పుకున్నాము. ఫోర్త్ది ING ఫార్మ్, దట్ ఈస్ ప్లేయింగ్. సో వీటి మీద మనకు ముందే పట్టు ఉండాలి. సో వాట్ ఈస్ ద V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్? V2 ఫార్మ్ ఏంటి? V3 ఫార్మ్ ఏంటి? V4 ఈజ్ ఆల్వేస్ ING ఫార్మ్ విచ్ ఈజ్ యూస్డ్ ఇన్ కంటిన్యూస్ టెన్సెస్. ఓకే, సో ఈ V3 ఫార్మ్స్ ఏంటో తప్పకుండా తెలిసి ఉండాలి. ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఒక స్టార్ గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, when you are changing the active voice sentence to passive voice sentence, always use V3 only. Participle మాత్రమే వాడాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఏంటిది? ఈ ప్లేకి పార్టిసిపుల్ ఏంటిది? సో దిస్ ఈజ్ రెగ్యులర్ వర్బ్ కాబట్టి మనకు ఒకేలాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనుకోండి, రైట్, రోట్, ఇది రిటర్న్. సో అట్లా మనం V3 ఫామే వాడతాం. సో ఇక్కడ V3 ఫామ్ కూడా ప్లేడే కాబట్టి క్రికెట్ ఈజ్ ప్లేడ్ అన్నాం. ఈ ప్లేడ్ ఏంటి? V3 ఫామ్. క్రికెట్ ఈజ్ ప్లేడ్ ఎవరి చేత? బై రమేష్. ఓకే, సో ఒకటి ఫస్ట్ది గుర్తుపెట్టుకునేది ఏంటి మీరు? ఇంటర్చేంజ్ ద ప్లేసెస్. రెండోది గుర్తుపెట్టుకునేది ఏంటిది? ఆల్వేస్ యూజ్ V3 ఫామ్. V3 ఫామ్ మాత్రమే వాడండి, పార్టిసిపుల్ మాత్రమే వాడండి. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటి అంటే, బై ఏజెంట్ వాడండి. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఇక్కడికి పోయినప్పుడు అతని చేత అని చెప్పేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? బై సో అండ్ సో. అట్లా ఇతని చేత ఈ యాక్షన్ జరపబడ్డది అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనం ఎలా చెప్తాం? ఇక్కడ బై అనేది యాడ్ చేయాలి. సో వీ యూస్ బై. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే మరి ఆల్వేస్ బయ్యా, ఎప్పుడు బయ్యా అంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఇది మనం ఈ చెప్పుకునేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం బయ్యే వాడతాం. చాలా కొన్ని కేసెస్లో వి యూస్ టు ఆర్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సెంటెన్స్ చెప్తాను. ఐ నో హిమ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. నో అంటే నాకు తెలుసు. ఐ నో హిమ్, ఇది వర్బ్. ఐ నో హూమ్, హిమ్. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా మారుస్తాం?
హీ ఈజ్ నోన్, ఇంతకుముందే మనం చెప్పాం కదా, ఈ నో బేసిక్ ఫామ్, న్యూ V2, నోన్ V3. సో మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు V3 ఫామ్ వాడతాము. హీ ఈజ్ నోన్ టు మీ. ఇక్కడ సబ్జెక్ట్లో ఐ ఉంటే దాని రెస్పెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి దాని రెస్పెక్టు ప్రొనౌన్కి మనం మారుస్తాము మీ. హీ ఈజ్ నోన్ టు మీ అంటే ఇక్కడ మనం బై వాడట్లేదు. ఇన్ సచ్ కేసెస్ వి యూస్ టు. అలా కొన్ని కేసులలో టు వాడతాము. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాము. వాటర్ ఫిల్స్ ద టబ్. ఓకే, ఈ వాటర్ ఈజ్ ద సబ్జెక్ట్, ఫిల్స్ వర్క్, ద టబ్ ఆబ్జెక్ట్. అయితే ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చాలా కేసులలో బై వాడతాము. కొన్ని ఫ్యూ కేసెస్లో మనం వేరే వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చెప్పాను. అలాగే ఇది ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా చెప్తాం? ద టబ్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అంటాం. చూడండి మార్పు. సో అట్లా ఇవి రేర్ కేసెస్లో మనం టు కానీ విత్ కానీ వాడుతుంటాం. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ I'll give you one sentence. She eats an apple. She eats an apple. This is a sentence, a simple sentence. అయితే మనం ఇంతకుముందు చేంజ్ చేస్తున్నప్పుడు కూడా నేను బై ఏజెంట్ గురించి చెప్పాను, బై గురించి చెప్పాను, తర్వాత V3 ఫామ్ గురించి చెప్పాను. అయితే దాని ముందు మనం సమ్టైమ్స్ ఈజ్ చూస్తున్నాం. అంటే అంటే ఏ కండిషన్స్లో మనం అక్కడ ఈజ్ వాడతాము, ఈజ్ ఎందుకు వాడాలి, ఇట్లాంటివన్నీ చూడాలి మనం. అంటే దీనికి ముందు మనం టెన్సెస్ క్లాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి టెన్సెస్తో పాటుగా వాయిస్ కనుక మనం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అంటే ఏ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు దాని యొక్క హెల్పింగ్ వర్బ్ అంటే ఆక్సిలరీ ఏ రకమైన ఆక్సిలరీ వాడాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, షీ ఈట్స్ అన్ యాపిల్. ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? షీ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ షీ ఈజ్ ఆల్సో ద డూయర్ ఆఫ్ ద వర్బ్ ఆబ్జెక్ట్. అంటే ఇది యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్పొచ్చు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా మారుస్తాం? ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ యాపిల్. ఇంతకుముందు మనం నేర్చుకున్నవి ఏంటి? ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది, షీ అటుపోతుంది. అన్ యాపిల్ తర్వాత మనం V3 వాడతాము. ఈట్, ఏట్, ఈటెన్ కదా. సో ఈటెన్ వాడతాం ఇక్కడ. అన్ యాపిల్ ఈజ్ ఈటెన్. బై వాడాలని నేర్చుకున్నాము. బై ఈ షీ కాస్త ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తే హర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే ఇక్కడ ఈజ్ వాడాం మనం. వై ఈజ్ అంటే ఇది ఏ సెంటెన్స్లో ఉందో ఒకసారి చూడండి. ఇది ఏ సెంటెన్స్లో ఉంది? షీ ఈట్స్ అన్ యాపిల్. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది, అవునా? అయితే సింపుల్ ప్రజెంట్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు అన్ యాపిల్ ఈజ్, ఈ ప్రజెంట్ని మనం ఇక్కడ ఇందులో ఉన్న ప్రజెంట్ టెన్స్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే వెన్ యు ఆర్ చేంజింగ్ ద వాయిస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెన్స్ మారొద్దు, మీనింగ్ కూడా మారొద్దు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీనింగ్ చేంజ్ కావద్దు ఏమాత్రం, టెన్స్ కూడా చేంజ్ కావద్దు. ఇక్కడ మనం టెన్స్ ఏమాత్రం మార్చడానికి వీల్లేదు. ఇందులో ప్రజెంట్ టెన్స్ ఇక్కడ కనపడుతుంది అంటే యువర్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఆల్సో షుడ్ బీ ఇన్ ప్రజెంట్ టెన్స్. సో అట్లా అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై హర్. ఇక్కడ ఈ ప్రజెంట్ టెన్స్ని మనం దేని ద్వారా చూపెడతామంటే ఇక్కడ మనం యూజ్ చేసిన ఆక్సిలరీ ద్వారా చూపెడతాం. ఈజ్ ఈటెన్ బై హర్. సపోజ్ ఇదే సెంటెన్స్ పాస్ట్ టెన్స్ అనుకోండి. అంటే షీ ఏట్ అన్ యాపిల్ అనే సెంటెన్స్ ఉందనుకోండి.
అప్పుడు ఏ రకంగా వాడాలి అంటే ఇక్కడ మారిపోయింది, ఇది టెన్స్ మారిపోయింది, ఇప్పుడు ఇది పాస్ట్ ఇది. అప్పుడు మరి ఈ సెంటెన్స్ ఏమని మారుతుంది? అన్ యాపిల్ వాజ్ ఈటన్ బై హర్. చూడండి డిఫరెన్స్. అలాగే ఇప్పుడు ఇది కంటిన్యూస్లో ఉందనుకోండి, షీ ఈజ్ ఈటింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షీ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ అన్నప్పుడు అన్ యాపిల్ ఈజ్, ఇక్కడ కొత్త వర్డ్ గుర్తుపెట్టుకోండి, బీయింగ్. అంటే బీయింగ్ ఎప్పుడు వాడాలి? వెన్ యువర్ సెంటెన్స్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ టెన్స్. మీ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఎప్పుడైతే కంటిన్యూస్ టెన్స్లో ఉందో దాని కంటిన్యూస్ ఫామ్ని నువ్వు ప్యాసివ్ వాయిస్లో చూపించేటప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ బీయింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూస్లో ఎప్పుడు నీ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ కంటిన్యూస్లో ఉందో దాని ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు మనం బీయింగ్ వాడాలి. సో అన్ యాపిల్ ఈజ్ బీయింగ్ ఈటన్ బై హర్. సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ని చూపెడుతున్నాం. దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. ఒకవేళ అది పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే షీ వాజ్ ఈటింగ్ అని ఉంటే సింపుల్, అన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటన్ బై హర్. సింపుల్. నేను ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమాత్రం మనం టెన్స్ చేంజ్ చేయట్లేదు, మీనింగ్ చేంజ్ చేయట్లేదు. ఓకే, అట్లా మనం ఏదైతే టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందో యూ నీడ్ టు క్యారీ ఫార్వర్డ్ ద సేమ్ టెన్స్. అలాగే ద సేమ్ మీనింగ్ షుడ్ బి కన్వేడ్ ఇన్ టు యువర్ ప్యాసివ్ సెంటెన్స్. ఓకే, అట్లా మనం సింపుల్ ప్రజెంట్ చూసాము, అట్లాగే సింపుల్ పాస్ట్ చూసాము, అట్లాగే ప్రజెంట్ కంటిన్యూస్ చూసాము, పాస్ట్ కంటిన్యూస్ కూడా చూసాము. సపోజ్ if your active voice sentence is like this, she has eaten an apple. ఇది ఏ సెంటెన్స్లో, ఏ టెన్స్లో ఉంది? హ్యాస్ ఈటన్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, అంతే కదా. అప్పుడు దీని యొక్క ప్యాసివ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం కంటిన్యూస్ టెన్స్లో ఈటింగ్ అంటే ఏమన్నాం? బీయింగ్ ఈటన్ అన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే వెన్ ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్, అన్ యాపిల్ హ్యాస్ బీన్ ఈటన్ బై హర్. ఇక్కడ వచ్చిన కొత్త వర్డ్ ఏంటి? బీన్. అంటే నీ సెంటెన్స్ కనుక పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే నీ ప్యాసివ్ ఫామ్లో ఏముండాలి? బీన్ ఉండాలి. సో సేమ్ టెన్స్ కంటిన్యూ అయింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి మార్చాం. అలాగే ఇఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, షీ హ్యాడ్ ఈటన్ అన్ యాపిల్ అని ఉందనుకోండి, అప్పుడు వాట్ విల్ బి యువర్ ప్యాసివ్ ఫామ్? ఎలా ఉంటుంది అప్పుడు నీ ప్యాసివ్ ఫామ్? అన్ యాపిల్ హ్యాడ్, ఇంతకుముందు చెప్పినాను కదా, ఇక్కడ పర్ఫెక్ట్ ఉంటే ఏం వాడాలి? బీన్ వాడాలి. మరి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి పాస్ట్ ఫామ్ తీసుకొస్తున్నాము, అలాగే పర్ఫెక్ట్ ఫామ్ తీసుకొస్తున్నాము, అలాగే V3 తీసుకొస్తున్నాము, అంతే కదా. ఇది పాస్ట్, ఇది పర్ఫెక్ట్, ఇది V3ని మనం యూస్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? అన్ యాపిల్ హ్యాడ్ బీన్ ఈటన్ బై హర్. అట్లా డిఫరెంట్ టెన్సెస్ని మనం మార్చేటప్పుడు పైన యాక్టివ్ వాయిస్లో ఉన్న టెన్స్ని చాలా జాగ్రత్తగా గమనించి రెస్పెక్టివ్ టెన్స్లోకే మార్చాలి. టెన్స్ ఏమాత్రం అటు ఇటు కావడానికి వీల్లేదు. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. Suppose she will eat an apple.
ఇది ఏ టెన్స్లో ఉంది, ఫ్యూచర్లో ఉంది కదా. మరి ఇట్లాంటి కండిషన్లో వాట్ విల్ బి యువర్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ అంటే చూడండి, an apple, ఇది ఫ్యూచర్లో ఉంది, సేమ్ ఫ్యూచరిటీ షుడ్ బి షోన్ ఇన్ యువర్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఆల్సో. an apple will, కొత్తగా యాడ్ చేసేది బీ, విల్ బీ ఈటెన్. ఆల్వేస్ ప్యాసివ్ ఫామ్ అంటే V3 వాడాల్సిందే. సో అన్ యాపిల్, ఈ ఫ్యూచరిటీని మనం చూపెడుతున్నాం. ఈట్ అనగా ఇందులో ఉన్న ఏది ఉన్నా కూడా V3 వాడాలని ముందే చెప్పుకున్నాం కాబట్టి ఈటెన్. ఈ ఫ్యూచరిటీని మనం ప్యాసివ్ వాయిస్లో విల్ బీతో మనం ఇండికేట్ చేస్తాం. అన్ యాపిల్ విల్ బీ ఈటెన్ బై ఏజెంట్ హర్. అది దిస్ ఈజ్ హౌ టెన్సెస్ని బేస్ చేసుకొని మనం ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తాం. అర్థమైంది అనుకుంటా. నౌ కొన్ని సెంటెన్సెస్లో ఉదాహరణకి ఐల్ టెల్ యూ, షుగర్ ఈజ్ సోల్డ్ ఇన్ కిలోగ్రామ్స్ అనే సెంటెన్స్ ఉంది. అసలు దీంట్లో ఎవరు అనే సబ్జెక్టే లేదు ఇక్కడ, అవునా? షుగర్ ఈజ్ నాట్ ద డూయర్ కదా, అంటే ఇక్కడ సబ్జెక్టు డూయర్ కాదు. అట్లాంటి సందర్భాల్లో వెన్ యు ఆర్ చేంజింగ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ మరి ఎలా రాస్తారు? సీ దిస్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ప్యాసివ్ ఫామ్లో ఉంది. షుగర్ ఈజ్ సోల్డ్ ఇన్ కిలోగ్రామ్స్. దీంట్లో అసలు సబ్జెక్ట్ ఎక్కడ అంటే వీఆర్ నాట్ యూజింగ్ ద సబ్జెక్ట్, ఎందుకంటే సబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే బై సమ్ షాప్ కీపర్, ఎవరు అమ్ముతారు? జనరల్గా షాప్ కీపర్స్ అమ్ముతారు. సో ఇట్లాంటి వాటిలలో అసలు సబ్జెక్టే ఉంటుంది. దీని యొక్క యాక్టివ్ వాయిస్ మనం ఒకవేళ రాద్దాం అనుకున్నప్పుడు మరి ఎలా రాయాలి? సమ్ ఎక్స్ అంటే సంబడి సెల్స్, ఎక్స్ సెల్స్ షుగర్ ఇన్ కిలోగ్రామ్స్. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్ అతని ఇంపార్టెంట్ ఏం కాదు. సో అట్లాంటి సందర్భాల్లో మనం ఇక్కడ సబ్జెక్ట్ లేకుండానే మనం ప్యాసివ్ వాయిస్లోకి సెంటెన్సెస్ రాసే ప్రయత్నం చేస్తాం. అంటే ఇట్స్ వెరీ మచ్ అన్ఇంపార్టెంట్, ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. బికాస్ దిస్ ఈజ్ ద మ్యాటర్. షుగర్ ఈజ్ సోల్డ్ ఇన్ కిలోగ్రామ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు అమ్ముతారంటే అది ఎవరైనా అమ్ముతారు, అమ్మేవాళ్ళు ఎవరైనా అమ్ముతారు, అండ్ దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇంకొక సెంటెన్స్, విమెన్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్. ఇట్లాంటి ప్యాసివ్ ఫామ్స్ కూడా, ఇవి ప్యాసివ్ ఫామ్స్లో రాస్తేనే మనకు చాలా అంటే చూడడానికి బాగుంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి మన యాక్టివ్ వాయిస్లో రాస్తే ఇట్ డజంట్. అంటే ఎవరి చేత, సమ్ పీపుల్, చాలామంది ఉమెన్ని ఈక్వల్గా చూడరు. సరే ఎవరెవరు చూడరు అనేది మనం ఇంకా వీ డోంట్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ దోస్. కాబట్టి జనరల్గా ఇది దాని అంటే ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఉమెన్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్. సో ఇట్లాంటివి మనం ప్యాసివ్ ఫామ్లోనే రాస్తాము. సమ్ ఎక్స్ పీపుల్ అంటే పీపుల్ డు నాట్ ట్రీట్ women as equals. So instead of saying like this, women are not treated as equals అనేది మనకి చాలా మీనింగ్ఫుల్ సెంటెన్స్గా కనపడుతుంది. సో సమ్ సెంటెన్సెస్లో మనం సబ్జెక్ట్ని పూర్తిగా అవాయిడ్ చేస్తాం, వేర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హూ హ్యాస్ డన్ ఇట్. అంటే సబ్జెక్ట్ ఎవరు చేశారనే ఇన్ఫర్మేషన్ కన్నా విషయం ఏంటి అనే సందర్భాల్లో మనం ఎక్కువగా సబ్జెక్ట్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో అలాగే నెక్స్ట్ విషయానికి వస్తే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఆల్రెడీ మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఆర్డర్స్, తర్వాత కమాండ్స్, రిక్వెస్ట్, తర్వాత అడ్వైస్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్గా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్. సో దిస్ ఈజ్ అన్ ఆర్డర్. ఇట్లాంటి సెంటెన్సెస్ మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు, ఇట్లాంటి యాక్టివ్ వాయిస్లను ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎలా అంటే వాట్ ఆర్ ద వర్డ్స్ వీ హ్యావ్ టు యూజ్, ఎట్లాంటి పదాలు వాడాలి, దీన్ని ఎలా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్స్ యూజ్ చేసేటప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ లెట్.
తర్వాత బీ కూడా వాడతాం. అంటే లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. దిస్ ఈజ్ ద ప్యాసివ్ ఫామ్. అంటే ఎప్పుడు ఇంపరేటివ్స్ వచ్చినా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఓపెన్ ద విండో. లెట్ ద విండో బీ opened. So imperatives can be written in this way. Okay. నెక్స్ట్ కొన్ని మోడల్స్ యూజ్ చేసినప్పుడు, అంటే మోడల్స్ అంటే క్యాన్, మే ఇట్లాంటివి, మస్ట్, షుడ్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు హౌ డు యూ యూజ్ those sentences in passive form? For example, she can do the work. This is the sentence. దీన్ని మార్చేటప్పుడు ఎలా? The work can be, చెప్పాను కదా, do V3 ఫామ్ ఏంటి? Do, did, done. The work can be done by her. అంటే యాక్టివ్ వాయిస్లో కెన్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో క్యాన్ బీ, అలాగే మే బీ, అలాగే మస్ట్ బీ ఇట్లాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే షుడ్ బీ. She must complete the work. The work must be completed by her. సో అలా మనం మోడల్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్లో బీ వాడతాం. అలాగే ప్యాసివ్ మోడల్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ she should have completed the work అన్నాం అనుకోండి. సో ఇట్లాంటి సెంటెన్సెస్ ఎలా రాస్తాం? The work should have been completed by her. ఇంతకుముందు నేను చెప్పాను కదా మోడల్స్, క్యాన్ ఉంటే క్యాన్ బీ యూజ్ చేయాలి, మే ఉంటే మే బీ యూజ్ చేయాలి, అలాగే షుడ్ హ్యావ్ ఉంటే షుడ్ హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. ఓకే, కుడ్ హ్యావ్ ఉంటే కుడ్ హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకుంటే సెంటెన్సెస్ ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది చాలా ఈజీ. ఇంకొక విషయం చెప్తాను. The teacher, see this sentence. The teacher gave me a present. See this sentence. ఇక్కడ the subject ఏంటి? The teacher. టీచర్ గేవ్ అనేది వర్బ్. ఈ వర్బ్ అంటే ఈ యాక్షన్ డూయర్ ఎవరు? ద టీచర్. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్లోనే ఉంది. అయితే ద టీచర్ గేవ్ వాట్ అంటే ప్రజెంట్. టు హూమ్ అంటే మీ. అంటే మరి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ సచ్ కేస్ హౌ డు యూ రైట్ ద ప్యాసివ్ ఫామ్? దీని ప్యాసివ్ ఫామ్ ఎలా రాస్తారు? మీకు చాలా మటుకు ఎగ్జామ్స్లో ఇట్లాంటి కండిషన్ చూపెడతారు. రీరైట్ దిస్ సెంటెన్స్ బిగినింగ్ విత్ ఏ ప్రజెంట్ అంటాడు, లేకపోతే ఐ అంటాడు. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం మార్చి చూద్దాం.
ఆబ్జెక్ట్ ముందు తీసుకొస్తున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగానే. ఏ ప్రజెంట్ గేవ్ పాస్ట్ టెన్స్ ఉంది కదా, కాబట్టి వాస్ గివెన్ ఎవరికి? టు మీ. వాస్ గివెన్ టు మీ ఎవరి చేత? బై ద టీచర్. ఓకే, ద మీనింగ్ ఈజ్ కన్వేడ్, ద టెన్స్ ఈజ్ ఆల్సో బ్రాట్ హియర్. గేవ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ తప్పకుండా V3 వాడాలి, కాబట్టి మనం గివ్, గేవ్, గివెన్. ఓకే, ఏ ప్రజెంట్ వాస్ గివెన్ టు మీ బై ద టీచర్. మరి దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు చూద్దాం. రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి వాస్ గివెన్ ఏ ప్రజెంట్ బై ద టీచర్. చూడండి వచ్చిందా? సేమ్ మీనింగ్ కన్వైందా? అంటే ఏంటిది? రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేస్తూ ఒక ప్యాసివ్ ఫామ్ రాయొచ్చు, ఇంకొక ఆబ్జెక్ట్ యూజ్ చేస్తూ ఇంకొక ప్యాసివ్ ఫామ్ రాయొచ్చు. ఇలా రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే రెండు ప్యాసివ్ ఫామ్స్ మనం రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అనుకుంటాను. సో అట్లా ఈ రూల్స్ అన్నీ చిన్నగా మనం గుర్తుపెట్టుకుంటే వాయిస్ చేంజింగ్ అనేది ఏమాత్రం డిఫికల్ట్ కాదు. ఇట్స్ అ వెరీ ఈజీ వన్ అండ్ ద బేసిక్ వన్. ఎందుకంటే వర్బ్స్ దాని మీద ఐడియా ఉంటే మనకు టెన్సెస్ వస్తాయి. టెన్సెస్ పర్ఫెక్ట్గా ఉంటే టెన్సెస్ ద్వారా మనం వాయిస్లోకి మార్చడం అనేది, ఆ టెన్స్ ఏ టెన్స్లో ఉంది దాని రెస్పెక్టివ్ ప్యాసివ్ ఫామ్లోకి మార్చడం, ఇట్లాంటివి మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాబు. ప్రణయ్ 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 పడుకున్నావా? ఏంది?